వాస్తవంగా ఆ మధ్యం జరిగిన ప్రచారం ఏంటంటే ఢిల్లీలో ఓటమి తర్వాత ఇక పంజాబ్లో సమస్య రాబోతోంది, పంజాబ్ ప్రభుత్వాన్ని కోల్చిపోతున్నారు. వాస్తవంగా పంజాబ్లో 2027 ఎన్నికలు జరుగుతాయి. కాకపోతే కూల్చడం కాదు, తను హస్తగతం చేసుకున్న అక్కడ జలంధర్లో జరగబోయేటటువంటి అసెంబ్లీ స్థానానికి సంబంధించిన బై ఎలక్షన్లో పోటీ చేసి కేజ్రీవాల్ అక్కడ నుండి పంజాబ్ సీఎం అవుతాడు అన్నాడు. బట్ అది తప్పు, అది సాధ్యం కాదు అన్నది ఇంతకుముందే మనం అనుకున్నాం. ఎందుకంటే హర్యానా ఆల్రెడీ వాస్తవంగా ఈయన హర్యానావాసిని పంజాబ్ సీఎంగా అంగీకరించరు, ఢిల్లీలో అంగీకరిస్తారు. ఎందుకంటే ఢిల్లీలో అందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అది కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అదే పంజాబ్లో వచ్చేటోడికి కాస్త లోకల్ ఫీలింగ్ గట్టిగానే ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు అక్కడ అకాలీదళ్ గెలిచిన, క్రిందటిసారి అమరేందర్ సింగ్ లాంటి వాడు గెలిచిన కాంగ్రెస్ తరఫున, ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కూడా లోకల్ క్యాండిడేట్ని చూపెట్టిన తర్వాతనే. అట్లాంటి సిచ్యుయేషన్లో ఆయన ఎట్లా మారుతాడు అనుకున్నటువంటి దాంట్లో కేజ్రీవాల్ అట్టడి పిచ్చి పని చేయట్లేదు. రాజ్యసభకి పంజాబ్ శాసనసభ స్థానాలని ఆధారం చేసుకుని అక్కడ రాజ్యసభ సీట్ వచ్చేది వీళ్ళకే, ఆమ్ ఆద్మీ పార్టీకి. కాబట్టి అక్కడని దీంతో రాజ్యసభకి ఎలక్ట్ అయ్యి రాజ్యసభ నుంచి రాజకీయం నడపడం అంటే జాతీయ రాజకీయాలలో ఇరకాటంలో పెట్టేటటువంటి ఎత్తుగడ వేస్తున్నాడు. చాలా మంచి ఆలోచనే.